గుడ్ ఈవినింగ్, నమస్తే రిపోర్టర్స్ టైమ్స్. నేను మీ వారు. నిత్యం రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్ హీట్ హాట్ జరుగుతూ ఉన్నాయో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సో ఈ రోజు పొలిటికల్ టాపిక్ లో వచ్చేసరికి భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అయితే భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో వర్గపోరు అయితే ఎప్పటి నుంచో మొదలవుతోంది. అయితే అటు కోనేరు చిన్న చేరికత ఆధ్వర్యంలో పార్టీలో కొంత విభేదాలు కూడా మొదలై వర్గపోరు వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే కేటీఆర్ సమక్షంలో చిన్ని చేరాడు. అయితే చిన్ని చేరికతో వనమ కొంచెం డిమాండ్లో పడ్డట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా వర్గపోర్ అనేది బహిర్గతం అవుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే కొత్తగూడెం జనరల్ స్థానమైనటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి కొత్తగూడెంలో గత 2 రోజుల క్రితం ఏదైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు సత్యనారాయణ, కోనేరు చిన్ని ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే పార్టీ కండువా కప్పుకున్నట్లుగా, కేటీఆర్ సమక్షంలో అయితే పార్టీ కండువా కూడా కప్పుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు చిన్నిని అధికార బీఆర్ఎస్ పార్టీలోకి సీఎం కేసీఆర్ ఆహ్వానించిన నేపథ్యంలో గత నెలలోనే అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్లు ఆయన వెల్లడించిన నేపథ్యంలో ఇక బీజేపీ పార్టీ అయితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనంతరం ఏదైతే కోనేరు చిన్ని నివాసానికి జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రేఖా కాంతారావు కావచ్చు, అదే విధంగా అనేక మంది నాయకులు కూడా కోనేరు చిన్ని నివాసానికి వెళ్లి ఆయనని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించినప్పటికీ కొత్తగూడెంలోనే నివాసం ఉంటున్నటువంటి వనమ వెంకటేశ్వరరావు మాత్రం ఇప్పటి వరకు కోనేరు చిన్నితోటి అయితే కలవలేదని చెప్పొచ్చు. అదేవిధంగా ఆయననైతే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించింది లేదు, ఆయన కలిసి నడిచింది కూడా లేదు. అయితే ఇది అంతటికి కూడా చూస్తుంటే ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో రానున్న రోజులలో వర్గపోరు మరలా కూడా ప్రారంభం అవుతుందని కూడా చూడొచ్చు. గతంలో మనం చూసుకుంటే ఏదైతే 2018 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినటువంటి వనమ వెంకటేశ్వరరావు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి జలగం వెంకట్రావు, వీరి 2 వర్గాల మధ్యలో కూడా అంటే వర్గపోరు ఉన్న చాలా కాలం కూడా నడిచిందని కూడా చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఏదైతే హైకోర్టులో ఈ యొక్క తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ కూడా వనమ వెంకటేశ్వరరావుపై హైకోర్టు అంటే అనర్హత వేటు వేస్తున్నట్టు, లేదంటే ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావునే గుర్తించాలని కూడా చెప్పారు. అయితే జలగం వెంకట్రావుకి ఇటు అధిష్టానం నుంచి కావచ్చు, లేదంటే అసెంబ్లీ నుంచి కూడా అపాయింట్మెంట్లు రాకపోవడంతో అనంతరం ఏదైతే వనమ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కేసు వేయడం, ఆ కేసు ఇప్పుడు నడుస్తూ ఉండటంతో అంటే జలగం వెంకట్రావు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా కూడా, ఈ సంఘటన తోటి వీడే యోచనలో ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే అప్పుడు అంటే జలగం వెంకట్రావుకి వనమ వెంకటేశ్వరరావుకి మధ్యలో ఉన్నటువంటి వర్గపూర్ అనేది ఇప్పుడైతే అంటే అధికార బీఆర్ఎస్ పార్టీలో లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉండొచ్చు, లేదంటే మరే ఇతర కారణాలైనా కావచ్చు, ఆయన అయితే స్తబ్దుగా ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు మరలా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు కోనేరు చిన్ని అంటే బీజేపీ పార్టీ నుంచి ఒక అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో ఇప్పుడు మొన్న ఏదైతే కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లో చేరిన పరిస్థితులలో ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి భద్రాద్రి జిల్లాకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, ఇల్లందు నియోజకవర్గం ఉన్న 5 నియోజకవర్గాల నుంచి కూడా అంటే ఎమ్మెల్యేలు ఏదైతే అభ్యర్థులు వీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ వారందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు. కానీ వనమ వెంకటేశ్వరరావు మాత్రం ఎక్కడా కనిపించినట్లుగా కూడా మనం చూడలేదు. అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు ఈ కోనేరు చిన్నిని ఇప్పటి వరకు కలిసిన దాకా దీని అంతటిని కూడా చూస్తుంటే ఇప్పుడు వీరిరువురి మధ్య అయితే వర్గపోరు ప్రారంభమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఏదైతే అందరికంటే ముందుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకైతే సీట్లను కేటాయించిన నేపథ్యంలో కొత్తగూడెం నుంచి వనమ వెంకటేశ్వరరావు పేరును సీఎం కేసీఆర్ ప్రకటించినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే గతంలో వీరిరువురికి అంటే గత కొన్ని ఏళ్లుగా కూడా వీరు అంటే ఇటు కోనేరు చిన్ని కుటుంబానికి కావచ్చు, ఇటు వనమ కుటుంబానికి కావచ్చు రాజకీయంగా కొంచెం దూరం ఉందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కోనేరు చిన్ని అధికార బీఆర్ఎస్ లోకి రావడం అంటే కొన్ని వినిపిస్తున్న కారణాలు అయితే అంటే ఒకవేళ వనమ వెంకటేశ్వరరావుకి కోర్టులో చిక్కెదురైతే ఇటు స్టాండ్ బై గా ఇప్పుడు కోనేరు చిన్నికి అయితే ఆ సీటు కేటాయిస్తారని కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వనమ వెంకటేశ్వరరావు కొంచెం గుర్రుగా ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదే విధంగా ఏదైతే గతంలో కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో ఏదైతే ఒక కుటుంబ హత్యల నేపథ్యంలో వనమ రాఘవేంద్ర ప్రధాన ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కోనేరు చిన్ని అయితే వీరి కుటుంబంపై అయితే దుమ్మెత్తిపోసినట్లుగా కూడా మనం చూడొచ్చు. వీటన్నిటినీ చూసుకొని ఇప్పుడు వనమ వెంకటేశ్వరరావు అయితే కోనేరు చిన్నిని కలవడానికి సుముఖంగా లేరు. అదేవిధంగా ఆయనతో వీరిరువురు కలిసి పనిచేస్తారనేది అయితే ఎంతవరకు కలిసి పనిచేస్తారనేది ఒక ప్రశ్న అయితే ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క కొత్తగూడెంలో అయితే తలెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే రోజుకొకరిని అధికార బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఏదైతే
ఇతర పార్టీలను దెబ్బ కొట్టాలని వేరే పార్టీల నుంచి ఒక పార్టీలోకి వారందరినీ కూడా తీసుకొస్తున్నటువంటి అధిష్టానానికి ఈ యొక్క చేరికలు అనేటివి తలనొప్పిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అంటే ఈ యొక్క 5 నియోజకవర్గాల్లో తీసుకుంటే చాలా బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి బలమైన నేతలందరూ కూడా క్యూ కడుతున్నారు. ఇటు మనం ఈ జిల్లాలో చూసుకుంటే ఇటు జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ఒక సమాచారం ఉంది. అదే విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ విధంగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరి చాలా బలం పుంజుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టాలంటే ఈ విధమైనటువంటి వర్గపోరును అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా తగ్గించాలని కూడా ఇటు ఒక పార్టీ కార్యకర్తలు అయితే వేడుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. ఇది ఓన్లీ కేవలం కొత్తగూడానికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ యొక్క 5 నియోజకవర్గాలలో కొత్తగూడ ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బానోతు హరిప్రియ, అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మధ్య వైరం ఉంది. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో చూసుకుంటే తెల్లం వెంకట్రావుకి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి చేరి సీట్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో తెల్లం వెంకట్రావుకి అక్కడ ఉన్నటువంటి బుచ్చయ్యకి వీరిరువురికి మధ్యలో కూడా కుదరట్లేదు. అంటే వారిద్దరి మధ్యలో కూడా ఈ యొక్క వర్గపూర్ అనేది నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా అలకబూని ఉన్నారు. ఈ విధంగా ఉన్న 5 నియోజకవర్గాలలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా వీరు వర్గపూర్ కావచ్చు, లేదంటే అధికారుల అలక కావచ్చు, వీరు ఏదైతే పార్టీ నాయకుల అలక కావచ్చు, ఇదంతా కూడా అధికార పార్టీకి అయితే తలనొప్పిగా మారింది. వీటన్నిటి అంటే ఎన్నికలు గత కొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో దీని అంతటిని కూడా అధికార పార్టీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సమస్య పరిష్కరించినట్లయితేనే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీని తట్టుకోగలనైతే అయితే వీరందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక పక్క చూసుకున్నట్లయితే వర్గపూర్ అనేది ఎక్కువగా అయిపోతా ఉంది. సో ఇది ఒక రకంగా పార్టీకి కొంత దెబ్బతీసే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అసలు ఈ వర్గపూర్ ఉంది అని ఖచ్చితంగా హైకమాండ్ కి తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి బుజ్జగించే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గానికి తీసుకుంటే కోనేరు చిన్ని అంటే బీజేపీ పార్టీ నుంచి ఒక బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి కోనేరు చిన్ని చేరై కేవలం 2 రోజులు అయినప్పటికీ కూడా వీరు అంటే ఇటు వనమ వెంకటేశ్వరరావు తీరు, అదేవిధంగా కోనేరు చిన్ని తీరు చూస్తుంటే వీరి మధ్యలో అయితే రాబోయే రోజులలో వర్గపూరి ప్రారంభమవుతుందని అయితే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం వేరే నియోజకవర్గాలు తీసుకుంటే ఇల్లందు కావచ్చు, భద్రాచలం కావచ్చు, వేరే ఇటు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వర్గపూర్ అనేది అయితే అధిష్టానం దృష్టిలో ఇప్పటికే ఉంది. ఇల్లందు నియోజకవర్గానికి అయితే ఈ యొక్క వర్గపూర్ అనేది తారాస్థాయికి చేరింది. ఎందుకంటే ఇల్లందు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరిప్రియకు సీట్ ఇవ్వద్దని అక్కడ ఏదైతే కేసీఆర్ సీట్లు అనౌన్స్ చేసే ఒక రోజు ముందు అయితే వీరందరూ కూడా సమావేశమై ఆ సీటు ఇవ్వకుండా ఉండాలని వీరందరూ ఒక తీర్మానం కూడా చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. దీని నేపథ్యంలో అంటే ఇప్పుడు ఆ తర్వాత సీటు కేటాయించడం జరిగిపోయింది. అయితే అనంతరం వీరు కలిసి పని చేయట్లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర ఇల్లందు పర్యటన నేపథ్యంలో దమ్మాలపాటి వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించి ఎవరు కూడా ఆ ఒక ర్యాలీలో పాల్గొనకపోవడం అయితే అక్కడ ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. అదే అనంతరం వీరి ఇరువురు మధ్య ఉన్నటువంటి అంటే వర్గపురని గమనించినటువంటి వద్దిరాజు ఆ రోజు సాయంత్రం ఏదైతే ఒక ప్రైవేట్ షోరూమ్ లో కార్యక్రమం అనంతరం వీరిద్దరిని కూడా ఒకటే కారులో కూర్చోపెట్టుకొని వీరు మాట్లాడినట్టు, అదే విధంగా అనంతరం వీరు ఇరువురిని ఇటు ఎమ్మెల్యే హరిప్రియాని కావచ్చు, దమ్మలపాటి వెంకటేశ్వరరావు కావచ్చు, ఇటు జిల్లా అధ్యక్షుడుగా ఉన్నట్టు అంటే ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నట్టు తాత మధు వీరు అంటే ఇటు రవిచంద్ర వీరందరూ కూడా కూర్చోబెట్టి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా అంటే ఈ వర్గపూర్ అంతా కూడా వీరు మాట్లాడితే సమస్య పోతుందా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్యలో అయితే ఈ విధమైనటువంటి భేదాలు ఉన్నాయి. అదే విధంగా అంటే మిగతా నియోజకవర్గాలలో కూడా మిగతా నియోజకవర్గాలలో కూడా ఇటువంటి వర్గ విభేదాలు ఉన్నాయి. అంటే వీరు పై నాయకులు అంటే ఇప్పుడు నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు కేటాయించారు. ఈ ఇన్ఛార్జీలు వీరి మధ్య ఉన్నటువంటి యొక్క సమస్యల్ని ఎంతవరకు పరిష్కరిస్తారని అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంటే వచ్చే రోజులలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చాలా తలనొప్పి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకు ఒక కొత్త నాయకుని అయితే పార్టీలోకి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితులలో కొత్త వారితోటి మన పాత వారికి ఇద్దరికి అంటే వీరి ఇరు వర్గాల మధ్యలో గొడవలు జరగడం ఈ విధమైనటువంటి పరిపాటి జరిగిన నేపథ్యంలో వచ్చే రోజులలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అధిష్టానం అని అయితే అందరూ కూడా ఆసక్తిగా వేచి అయితే చూస్తున్నారు. వారు తీసుకున్నట్లయితే కొత్తగూడలో పూర్తిగా పరిస్థితి 2 రోజులైనా కానీ చిన్ని చేరి వర్గ విభేదాలు అనేవి తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది ఖచ్చితంగా ఒక ఉత్కంఠకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. రాబోయే ఎలక్షన్లో 3 నెలల ఎలక్షన్ ఉంది. సో ఏ విధంగా దారి తీస్తుందో మనం ఖచ్చితంగా వేచి చూడాలి. సో హైకమాండ్ పిలిచి ఒకవేళ ఎక్కువైతే బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేదంటే ఎవరిని సాధ్య చెప్పే ప్రయత్నం చేస్తుందో ఖచ్చితంగా మనం వేచి చూడాలి పరిస్థితి. నెక్స్ట్ మనము మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్ లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీళ్ళకి
న్యాయమైన తమ డిమాండ్లను అయితే ఖచ్చితంగా నెరవేర్చాలి. ప్రభుత్వం ఎన్ని రోజులైనా ఎందుకు నెరవేర్చట్లేదని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరికి సిఐటియు, ఏఐసియుటి నాయకుల పిలుపు మేరకు అయితే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కి శవయాత్రగా వీళ్ళైతే చేస్తున్నారు. ముఖ్య కూడలిలో దిష్టిబొమ్మను దహనం చేసి వాళ్ళైతే తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ శవయాత్ర అయితే మొదలు పెట్టారు. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, ఎందుకు ఇలాంటి శవయాత్రలు చేసే పరిస్థితి అక్కడ ఎందుకు వచ్చింది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీల ధర్నా అయితే ఉధృతంగా చేరిందని చెప్పవచ్చు. అయితే గత 11 రోజులుగా ఏవైతే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు మరియు ఎంపీడీఓ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం నుంచి కానీ అధికార పార్టీ నాయకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎటువంటి హామీ పొందినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు అయితే గత 11 రోజులుగా తమ సమ్మెను అయితే నిరాఖండంగా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ రోజు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ప్రధాన కూడలైన షాద్నగర్ బస్టాండ్ వరకు సీఎం మరియు ప్రభుత్వ శవయాత్ర అయితే కొనసాగించారు. ప్రధాన సెంటర్ బస్టాండ్ సమీపంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి వారు తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరికి ఏఐటియుసి మరియు సిఐటియు వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఫీల్డ్ లో ఎదుర్కొంటున్న సమస్యలపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ప్రభుత్వం పెడచెవిన పెడుతుందంటూ, అయితే ఇప్పటి వరకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే నిరసన వ్యక్తం చేస్తుంది. అయితే స్థానిక అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు అయితే వారి డిమాండ్ల గురించి ఇంతవరకు అయితే పట్టించుకున్న పాపాన్ని అయితే పోలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎన్నో రోజుల నుంచి అయితే వీళ్ళు చేస్తూనే ఉన్నారు ధర్నారు. పక్క ఆర్టీసీ కానీ పంచాయతీ కార్మికులు వీళ్ళందరికీ కూడా ఒక సత్వర న్యాయం జరిగింది. కానీ అంగన్వాడీలు ఎప్పటి నుంచో ధర్నాలు చేస్తున్నా కానీ ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం కారణాలు ఏంటి అసలు? గతంలో కూడా ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామంటూ కొన్నింటిని అంటే తూతూ మంత్రంగా నామమాత్రపు పరిష్కరణ చేసి ఇంతవరకు తర్వాత మరికొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలు గత 4 నుంచి 5 సంవత్సరాలుగా తమ విధి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. తాజాగా ఇప్పటి వరకు 5 నుంచి 6 సంవత్సరాలు గత 9 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇంకా పొడిగిస్తూ పోతుందని రాబోయే 3 నెలల కాలం నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా తమ సమస్కరించకపోవడంపై కూడా అంగన్వాడీ కార్యకర్త గత 11 రోజులుగా ఎక్కడికక్కడ ధర్నాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తల స్కూళ్లు బంద్ చేయడంతో చిన్నపిల్లలకు గర్భిణులకు తీవ్ర పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. వాళ్లకు పౌష్టికాహారంతో పాటు గుడ్లు పాలు పండ్లు అందకుండా ఉండడంతో వాళ్ళు కొంత ఆందోళన పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ కార్యకర్తల సమస్య త్వరగా పరిష్కరించి ఈ అంగన్వాడీ కార్యాలయం తెరవాలంటూ కూడా ప్రజలు ఒకవైపు చెప్తున్నా కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం కూడా లేదని కూడా మనం చెప్పవచ్చు. గత 11 రోజులుగా ఈ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే అధికార యంత్రాంగం నుంచి అయితే ఇప్పటి వరకు పరిష్కరిస్తామంటూ కూడా హామీ రాకపోవడంపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఈ ధర్నాను ఈ నిరసన ఉధృతంగా చేస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రదీప్, మీరు చెప్పినట్లుగా వీళ్ళు ఒకవేళ కానీ గవర్నమెంట్ ఇంకా స్పందించకపోతే వీళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, వీళ్ళ కార్యాచరణ పూర్తికి ఎలా ఉంటాయి, ఇంకా వినూత్న రీతిలో ఈ రోజు శవయాత్ర, మొన్నైతే అన్నదానం, ఒకరోజు చెవుపోగు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో వినూత్న రీతిలో అయితే వీళ్ళు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళ ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉంది? అయితే ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ తమ సమస్యలు పట్టించుకునే వరకు తమ ఏదైతే ఫీల్డ్ లో కానీ తమకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు కూడా తాము ఈ నిరసన కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నట్టు పరిస్థితి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఆపబోమంటూ కూడా వాళ్ళు ఒకవైపు శపథం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. 11 రోజులు కాదు ఇంకా 11 నెలల పాటు కూడా తమ ధర్నాన్ని కొనసాగించాల్సి వస్తే కొనసాగిస్తామంటూ ప్రభుత్వం దిగి రావాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
పది చూసుకున్నట్లయితే అంగన్వాడీలు కూడా పూర్తిగా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు పక్క ఆర్టీసీ కానీ ఇటు పక్క పంచాయతీరాజ్ కార్యదర్శులు కూడా మీరు సత్వర న్యాయం చేశారు, మాకెందుకు చేరు, మా న్యాయమైన డిమాండ్లే కదా, రాజ్యాంగంలో పొందుపరిచిన కనీస వేతనాన్ని కనీస శ్రమకి కనీస వేతనం అన్నదానే కదా మేము అడుగుతుందని అయితే వాళ్ళు పూర్తిగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మనము నవీన్, నిజామాబాద్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై పూర్తిగా అటు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఉక్కిడిసిపోయి పూర్తిగా ప్రతి చోట కూడా అటు టీడీపీ కార్యకర్తలు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. అటు ఎక్కువగా శ్రేణులు టీడీపీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళైతే అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఆందోళన చేపట్టారు. అయితే మాధవనగర్ సాయిబాబా ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. అధినేత మాజీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిజామాబాద్ జిల్లాలో ఇటు కమ్మ సంఘంతో పాటు టీడీపీ నాయకులు కూడా ఆందోళన బాటపట్టారు. మాధవనగర్ వద్ద తమ ఇటు నిరసన తెలుపుతూ 100 టపా ఇటు కొబ్బరికాయలు కొట్టి మరీ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాతో మాట్లాడానికి ఇటు కమ్మ సంఘం నాయకులు ఉన్నారు. మీరు అడిగి మరి చెప్పండి, ప్రధానంగా ఇటు చంద్రబాబు అరెస్టును ఎలా చూస్తున్నారు మీరు? నా పేరు నాగేశ్వరరావు. ఫస్ట్ జై చంద్రబాబు. ఆనాటి నుండి 1982వ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన నాటి నుండి మా సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గారు ఈరోజు కూడా ఆ పార్టీని అంటుకొని ఉంటాం చాలా గొప్పతనం. మేమందరం తదితర కారణాల వల్ల మేము మారినా కానీ తను మాత్రం మారలేదు. అయితే ఇది సామాజికంగా ప్రజల క్షేమం కోసం ఎల్ల దేశాలన్నీ మనం ఇండియా కాకుండా బయట దేశాలన్నీ కూడా ఆయన అరెస్టుని ఖండిస్తూ ఆయన ఎమ్మటే రిలీజ్ చేయాలని ప్రతి ఒక్క కంట్రీ కూడా చేస్తుంది. అలాగే బేషరతుగా ఆయన మీద నిరాధారమైన అరెస్టులు పెట్టి లోపలేయాలని ఈ సైకో జగన్ చేసిన పాలనని అందరూ ముక్తతండంతో ఖండిస్తూ మా యొక్క కమ్మ సోదరులందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతూ వివిధ వర్గాలు కూడా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మేమందరం బాబుకి ఎమ్మటే ఉంటూ ఆయన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మా సాయిబాబా మందిరంలో 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రిలీజ్ చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. జై. మీరు చెప్పండి, చంద్రబాబు అరెస్టును కూడా అక్రమం కూడా సక్రమం అని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్తుంది, పూర్తిగా తమ దగ్గర ఆధారాలని కూడా చెప్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఇవాళ రోజు మనిషి కాదు. చంద్రబాబు నాయుడుకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా ఎక్కడా మచ్చలేదు. హైదరాబాద్లో 1000 కోట్లు పెట్టి హైటెక్ సిటీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ చాలా కార్యక్రమాలు చేపట్టినా కూడా ఆయన తినదలుచుకుంటే ఈ వెధవ జగన్ తిన్నట్టు తినదలుచుకుంటే ఆయనకు లక్షల కోట్లు వస్తాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా చంద్రబాబు గారి పేరు మీద ఆయన మీద ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇవాళ ఎక్కడ పోయినా ఎన్ఆర్ఐ కూడా మేము చంద్రబాబు గారు పెట్టిన భిక్ష ఆయన చేయబట్టే మేము ఇవాళ బతుకుతున్నాం. ఆయన చేయబట్టి మేమందరం భార్య బిడ్డలతో క్షేమంగా బతుకుతున్నాం. చాలా పైసలు వచ్చినాయి మాకు, పొట్ట ఆ కూటి కోసం అన్నట్టు ఇది చెప్పేసి మేమందరం ఇది చేస్తున్నాం. అట్లానే పక్కన బెంగళూరులో చూడండి ఎంత పెద్ద గ్యాస్ స్టేషన్ చేశారో. మొన్న వీళ్ళు ఐటీ ఉద్యోగులంతా కూడా టోటల్గా 124 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మొత్తం కూడా చుట్టేసి ఇచ్చేసినా కూడా పోలీసు వాళ్ళు అడ్డుపడ్డా కూడా వాళ్ళు భార్య బిడ్డలతో, మా భార్య బిడ్డలు కూడా చంద్రబాబు గారితోనే బతుకుతున్నారు. అందుకని చెప్పేసి మేమందరం భార్య బిడ్డల్ని ఇచ్చేస్తే ఒక అమ్మాయిని నేను చూసా టీవీలో, అతను భర్తను పట్టకపోతే కూడా ఆ భార్య కూడా భయపడకుండా జై చంద్రబాబు అంటుంది. తెలుసా, ఇవాళ జగన్ వచ్చి ఏం చేశాడు ఈ 4.5 సంవత్సరాల్లో? జగన్ అన్నట్టు చంద్రబాబు కనుక ఏదన్నా చేసి ఉంటే మరి ఈ 4 సంవత్సరాలు ఏం చేసినావు? ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబుకు ప్లస్ జగన్ లోకేష్కు వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక వీళ్ళంతా ఈ కేసు పెట్టారు. కానీ చంద్రబాబు గారు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారు. ఇవాళ 100% రిలీజ్ అవుతారు. మీరు చెప్పండి, ఒకవైపు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి, ఈ టైంలో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేయడం పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? బాబు గారిని అరెస్ట్ చేయడం సైకో జగన్ గారి సైకోతనంతోనే అరెస్ట్ చేయించాడు. ఎందుకనంటే 18 నెలలు నేను జైల్లో ఉన్నాను, 18 రోజులన్నా కానీ బాబు గారిని జైల్లో ఉంచుతానన్న ఉద్దేశంతోనే చేసింది. కానీ ఆయన మీద ఎలాంటి ఆరోపణ పెట్టినదంటే కూడా రుజువు చేయడానికి పోతున్నాడు. ఎందుకనంటే బాబు గారు కడిగిన ముత్యం లాంటి బాబు గారు చేసిన దాంతోనే ఇవాళ ఐటీ ఉద్యోగులు కానీ భారతదేశం అంతా కూడా జగన్ను నువ్వు ఒకటి ఆలోచించు, నువ్వు నీ రాష్ట్రం లోపల బాబు గారి పాదయాత్రకు మరి ఆయన కొడుకున్న పాదయాత్ర చూస్తున్న జనం వస్తుంటే ఓర్వలేక నువ్వు ఈ కార్యక్రమం చేశావు.
కాబట్టి నువ్వు ఇంకోటి ఆలోచించాలా, నీ రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో కూడా తెలుగు ప్రజలు బయటకు వచ్చేసేసి నిన్ను తిడుతూ ఉన్నారు. చిక్కు చరం ఉంచుని ఉంటే ఇమ్మీడియట్గా ముక్కు రాసుకొని మా బాబు గారిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు సిఐడి రంగం దిగి చంద్రబాబుని అరెస్ట్ చేసి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి 1947 15 ఆగస్టు నాడు వస్తే ఈ తెలంగాణ మన నైజాం పాలనలు ఉంటే 48 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వస్తే మరి 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయిన తర్వాతనే ఈ తెలంగాణకు ఒక స్వాతంత్రం వచ్చినట్టు పరిగణకు తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఓ తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు అనేది వచ్చింది. మరి మనము ఇలా తెలంగాణ రావాలని పోరాటం చేసిన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మనకు విద్య లోపల వెనుకబడ్డామో ఆ విద్యను చంద్రబాబు నాయుడు విద్య అనేది ఎవరు దోచుకునేది కాదు, అది ఇస్తేనే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందొచ్చు, మనము మన కాలం మీద బతకచ్చు అనే ఉద్దేశంతో ఐటీ అనేది తీసుకొచ్చి పిల్లలకనే ఒక చదువు చెప్పి స్కూళ్ళు కూడా దగ్గర పెట్టి ఉత్తర నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని పెట్టి మండల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు నేను ఒక పార్టీ అధ్యక్షుడిగా 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా, పార్టీలో 40 సంవత్సరాల నుంచి కార్యకర్తగా పనిచేస్తున్నా. 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు దగ్గర రూపాయి లేని పరిస్థితులలో పార్టీ కోసం కూడా ఖర్చుల కోసం ₹1 పంపించినటువంటి పరిస్థితులలో మేము స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాం. జగన్ గారి సంపతో ఇంకా వేరే వాళ్ళ సంపతో డబ్బులనే దాచుకొని ఉంటే చంద్రబాబు నాయుడు మాకు లక్షల రూపాయలు పంపించి మమ్మల్ని నిలబెట్టి ఇక్కడ పార్టీ బతికించేది. ఈ రోజు వరకు కూడా ఆయన దగ్గర ఉన్నాయంటే మాత్రం మేము కానీ మన కార్యకర్తలు కానీ ఇక్కడ జనం కానీ నమ్మరు. ఏదైతే ఐటీ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు నిరసన చెప్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతోనే. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్న ప్రజానికం అందరూ కూడా బయటకు వచ్చి ఒక మనకు మంచి చేసినటువంటి వ్యక్తిని లోపల కూర్చోబెట్టడం ధర్మం కాదని అందరూ బయటకు వచ్చి నిరసన చెప్పాలని అందరూ పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు, ఎలా చూస్తున్నది? ఇప్పుడు కొన్ని టీవీలలో చూస్తే మరి కొంత అనుమానం అనేది వస్తుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు చంద్రబాబుకు ఎందుకు మద్దతు చెప్తలేరని నేను అడుగుతున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ కూడా ఐటీ తీసుకొచ్చింది, డెవలప్ చేసింది చంద్రబాబు అని మీ నోర్ల నుంచి చెప్పినప్పుడు మరి చంద్రబాబును సైకో జగన్ లోపటేసినప్పుడు అవేమి ప్రూఫ్లు లేనప్పుడు మీరు ఎందుకు మద్దతు చెప్తలేరు? ఖచ్చితంగా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఒకటే చెప్పారు, ఇటు చంద్రబాబు రోజు పెరుగుతున్న ఆదరణ చూసి ఇక్కడ జగన్ వరవలేకనే ఇటు చంద్రబాబు అక్రమ కేసులు నమోదు చేశారని చెప్పి కరిగిన ముత్యంలో చంద్రబాబు మళ్ళీ బయటకు వస్తారని చెప్పి అది దీనిపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని చెప్పి కూడా ఇక్కడ మీకు వీరు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపాల్తో నవీన్, అమ్మానుస్, నిజామాబాద్. రైట్, థ్యాంక్ యూ నవీన్. అది చూసుకున్నట్లయితే పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కూడా నిరసన జ్వాలలు అయితే వ్యక్తం ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా కడిగిన ముత్యంలో అయితే వస్తారు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో రాజకీయాలు కూడా పూర్తిగా మారుతున్నాయి. ఇటు పక్క తుమ్మల నాగేశ్వరరావు చేరికతో కొంత రాజకీయ సమీకరణలు కూడా పూర్తిగా మారిపోయినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఖమ్మం బరిలో తుమ్మల నాగేశ్వరరావు వస్తున్నారు. అయితే పాలేరులో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉంటున్నట్లు మనకు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేలా రాజకీయ సమీకరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే మధిర నుంచి టికెట్ బట్టికి ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా స్క్రీనింగ్ కమిటీలోనే ఉంది. సో ఇక్కడ వీళ్ళైతే ఫైనల్ అయిపోతున్నారు. ఎవరెవరికి సీట్లు ఇచ్చే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా దీని మీద అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి ఉత్కంఠకు దారితీస్తా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటన చేసింది. ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ శరవేగంగా సమీకరణలు మార్చుకునే దిశగా అడుగులేస్తా ఉంది. ప్రధానంగా 5 నియోజకవర్గంలో గెలుపు గుర్రాలతో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిశీలించి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. ప్రధానంగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరిన తర్వాత మరింత పరిణామాలు అనేటి ఒక్కో రూపం దాచుకుంటా ఉన్నాయి. దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, తుమ్మల నాగేశ్వరరావు చేరిక కాంగ్రెస్ కి సంబంధించి ఊపందుకున్న నేపథ్యంలో టికెట్ల పంపకం కూడా ప్రధానంగా కాంగ్రెస్ కి తలనొప్పిగా మారింది. ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గం మధిర సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్న నేపథ్యంలో మధిర టికెట్ బట్టి విక్రమార్కు కేటాయించేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో ఖమ్మం, పాలేరు,
ఇతర వైరా సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా పెండింగ్ ఉండే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో అంటే 2 రోజులుగా ఢిల్లీ నగరంలో జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి తెలంగాణ నుంచి ప్రధానంగా బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరైనటువంటి నేపథ్యంలో ఖమ్మం టికెట్ల కేటాయింపుకి సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే పాలేరు నియోజకవర్గం నుంచి మొదటి నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఆసక్తిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాలంలో కొంత మనసు మార్చుకున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న మొన్నట రోజుల నుంచి చూస్తా ఉంటే ఖమ్మం నగరం వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం వస్తున్నట్టుగా, ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నట్టుగా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నుండి కాకుండా ఖమ్మం నుంచి ఈ రోజు పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు ఖమ్మం టికెట్కు తుమ్మల నాగేశ్వరరావు ఫైనల్ అయినట్టు, మధుర నియోజకవర్గానికి సంబంధించి మధుర ఎమ్మెల్యే బట్టి విక్రమార్కు టికెట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ఖమ్మం నుంచి పోటీ చేస్తారా, పాలేరు నుంచి పోటీ చేస్తారా, కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారనేటువంటి ఏదైతే ఉత్కంఠ అంశం ఉందో అది కాస్త పాలేరు నియోజకవర్గం వైపు డైవర్ట్ కావాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో రాజకీయ సమీకరణ నేపథ్యంలో అటు కమ్యూనిస్టులతో పొత్తు, కాంగ్రెస్ మధ్య ఉన్నటువంటి సఖ్యత, పొత్తులకు సంబంధించి వ్యవహారంలో చూసుకున్నప్పుడు కొంత టైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 7 నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నేపథ్యంలో ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి కూడా పిసిసి కమిటీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అయితే పొంగులేటి కూడా దానికి ఆసక్తిగా చూపుతూ ఎంపీగా పోటీ చేయడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టుగా చెప్పినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అయితే పాలేరు నుంచి పోటీ చేసేటువంటి వ్యక్తి ఎవరు, శక్తి ఎవరు అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ యోచిస్తా ఉంది. ప్రధానంగా కందాల ఉపేందర్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇప్పటికే రాయల నాగేశ్వరరావు కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి నాకు పాలేరు టికెట్ కావాలని చెప్పేసి బాగా పట్టుబట్టేట్టుగా తెలుస్తుంది. అయితే అతను ఉన్నటువంటి నేపథ్యంలో రాయల నాగేశ్వరరావు కూడా శక్తి సామర్థ్యాలు బేరీ చేసుకొని అతనికి వేరే ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి మార్పుల్లో భాగంగా అటు పాలేరు నియోజకవర్గం, ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంకి వస్తే ఎప్పటి నుంచో గత పార్టీని అంటి పెట్టుకొని పనిచేస్తున్నటువంటి నేత, లోకల్ గా ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జావీద్ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి మరో నేత పొంగులేటి అనుచరుడుగా ఉన్నటువంటి మువ్వ విజయబాబు కావచ్చు, వీళ్ళు కూడా ఖమ్మం టికెట్ మీద ఆశలు పెట్టుకొని ఇప్పటికే దరఖాస్తు చేసి వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే మైనార్టీలు కేటాయించాలని చెప్పేసి ఆశిస్తున్నటువంటి నేతలకు కూడా ఇప్పుడు భంగబాటు తప్పదని తెలుస్తా ఉంది. ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావుని ఖమ్మం నుంచి పోటీ చేయించాలని చెప్పేసి పూర్తిగా నిర్ణయం తీసుకుంటూ తెలుస్తుంది. అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణ నేపథ్యంలో ప్రధానంగా ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది కూడా ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ లాంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి విన్నవించినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో అటు వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉంది. అటు ప్రధానంగా పొత్తుల్లో భాగంగా సిపిఎం రైట్. ఉపేందర్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇది ముందు పాలేరుకి అయితే ఎక్కువగా కూడా వీళ్ళెంత పోటీ ఉండేది. సో ఇప్పుడు పాలేరు నుంచి పోటీ చేస్తారనుకున్న తుమ్మల వెళ్ళిపోయారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. సో ఒకవేళ షర్మిల కానీ పార్టీకి అయితే షర్మిలకి టికెట్ పాలేరు నుంచి కేటాయించే పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? ఖమ్మం జిల్లాకు సంబంధించి షర్మిల ప్రస్తావన పూర్తిగా ప్రజలు మర్చిపోయారు. వాస్తవానికి కాంగ్రెస్ కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్ లో జరిగినటువంటి సభలో షర్మిల చేరిక సంబంధించినటువంటి కొంత అటు ఏఐసిసి రమ్మంటుంది, పిసిసి పొమ్మంటుంది అనే సామెతలాగా ఎట్టి పరిస్థితిలో ఈ షర్మిలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచి కూడా ఆమెను చేర్పించుకోవడానికి లోకల్ పిసిసి సిద్ధంగా లేదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నట్టు షర్మిల మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని బేస్ చేసుకుని పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికం ఇప్పుడు షర్మిలను వస్తే రేపు బిఆర్ఎస్ కి అనివార్యంగా షర్మిలకు సంబంధించి జాయినింగ్ అనేది ప్రధాన అస్త్రంగా మారే ఒక అవకాశం నేపథ్యంలో పిసిసి ఎలో చేయట్లేదు. జాతీయ స్థాయిలో ఎక్కడి నుంచైనా చేరనివ్వండి అని చెప్పి చెప్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు పాలేరు నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం పూర్తిగా ప్రజలు గాని, పిసిసి గాని, లోకల్ డిసిసి గాని పూర్తిగా వద్దన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే టికెట్ల పంపకాల విషయంలో మాత్రానికి ప్రధానంగా పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, మధుర నుంచి బట్టి విక్రమార్క, వైరా నుంచి ఈరోజు ఒకవేళ వామపక్షాలతో పొత్తుంటే సిపిఎం, సిపిఐ గాని వైరా కేటాయించే అవకాశం కనబడతా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా గతంలో వైసీపీ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి మట్ట దయానంద్ ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ నేపథ్యంలో అతను గాని, అతని సతిమణిగా ఉన్నటువంటి రాఘవాయి గాని, లేదా మాజీ మంత్రి సమ్మాని చంద్రశేఖరరావు గాని, కోటూరి
మానవతరాయ్ వ్యక్తి కానీ వీళ్ళ పేరు పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఫస్ట్ లిస్ట్ లో మాత్రానికి ఖమ్మం, అటు మధిర, పాలేరు 3 డిసైడ్ అయ్యే అవకాశం కనబడుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రాజకీయాలు అంటే ప్రధానంగా ఈ కాంగ్రెస్ టికెట్ల కేటాయింపులో ఉన్నటువంటి అసంతృప్తి వర్గాన్ని మొత్తం ఎలాగైనా సరే క్యాప్చర్ చేయడం కోసం ఇప్పటికే బీఆర్ఎస్ త్రిశూల విహాన్ని ప్రదర్శించినట్టు తెలుస్తుంది. కేసీఆర్ అటు పొంగులేటి అనుచర శిబిరంలో ఉన్నటువంటి అనుచరుల్లో ఉన్న అసంతృప్తి వాదుల్ని, అటు తుమ్మల నాగేశ్వర చేరిక ద్వారా కాంగ్రెస్ లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి వాదులని కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారని కింది స్థాయిలో మొత్తంగా రివ్యూస్ సపోర్ట్ అంటే పూర్తి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లాగే బీఆర్ఎస్ చేసేటువంటి ఎత్తుకు పై ఎత్తులు విధానం రేపు రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు వరుణ్. ఉపేంద్ర, ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకి ఇంకొక వార్త కనిపిస్తుంది. అసంతృప్తి నేతలు అయితే కాంగ్రెస్ పార్టీ కొన్ని బెస్ట్ ఆఫర్లు ఇచ్చినట్లయితే మనకు తెలుస్తోంది. ఆ నేతలు ఎవరు, కొంతమంది తిరస్కరించినట్లు కూడా మనకు తెలుస్తుంది. నేతలు ఎవరు, ఆ బెస్ట్ ఆఫర్ ఏంటి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మధిర నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి తుమ్మల అనుచరుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, డాక్టర్ గా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, గతంలో బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి డాక్టర్ కి అనేక రకాల ఆఫర్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు రానున్నది మొత్తం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి అని బుజ్జగిచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రధానంగా మధిర నియోజకవర్గం నుంచి అటు ఎస్సీ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గంలో భాగంగా మాదిగ సామాజిక వర్గంలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి రాంబాబుకు అవకాశాలు రావని చెప్పేసి అని ఆఫర్ ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆఫర్ ను కూడా నాకేమొద్దు, నేను కాంగ్రెస్ తోటే ఉంటానని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గం సంబంధించింది కూడా రాయల్ నాగేశ్వరరావుకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చాకచక్యంగా వ్యవహరించి ఇంటర్నల్ గా డిస్కస్ చేసినట్టుగా జోరుగా ఖమ్మం జిల్లా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ లోనే ఉంటాను, కాంగ్రెస్ నుంచే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి కూడా రాయల్ నాగేశ్వరరావు ఇలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి కొద్ది మంది నేతలు ఎవరైతే కాంగ్రెస్ లోకి తుమ్మల నాగేశ్వర పొంగులేటి చేరికతోటి పూర్తి స్థాయిలో నిండుకుండలాగా ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలిలో ఎవరైతే అసంతృప్తి చెందారో వీళ్ళందరికీ కూడా వివిధ రకాల ఆఫర్స్, కార్పొరేషన్ చైర్మన్స్ ని కూడా కొంత ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని అధికారంలో తీసుకురావడమే తమ లక్ష్యంగా ఉన్నట్లుగా ఇప్పటికే రైట్. ఉపేంద్ర, ఎక్కువగా చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఖమ్మం జిల్లాకి కంచుకొడక చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ తో కూడా పొత్తులు పెట్టుకున్నట్టు మనకు కూడా వార్తలు వచ్చాయి. సో మరి ఒకవేళ పాలేరు సీటు ఇటు పొంగులేటికి, అదేవిధంగా ఖమ్మం బరిలో తుమ్మల నాగేశ్వరరావు, షర్మిల ఒకవేళ వస్తే ఇంకా అసంతృప్తి. సో అసలు కమ్యూనిస్టుల పాత్ర ఇక్కడ ఏ విధంగా ఉంది, సిపిఎన్ పాత్ర ఏంటి అసలు ఖమ్మం జిల్లాలో? అసలు ఖమ్మంకి సంబంధించి ప్రధానంగా ఖమ్మంలో బలమైనటువంటి కంచుకోటగా కమ్యూనిస్టులకి గతం నుంచి ఉంది. అయితే ఇటీవల కాలంలో మధిర నియోజకవర్గంలో సిపిఎం కి బలమైనటువంటి ఓటింగ్ ఉంటుంది. అదే నేపథ్యంలో అటు వైరాగూడ, దాంతో పాటు పాలేరు నియోజకవర్గం కూడా ఉంటుంది. అయితే పాలేరుకు సంబంధించి కందాల ఉపేంద్ర ఢీ కొట్టాలంటే బలమైన నేత, ఆర్థికంగా బలం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి కేటాయించడం తోటి దానిపై ఆశ పెట్టుకున్నటువంటి సిపిఎం నేత, ప్రధానంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రస్తుతం కాంగ్రెస్ తో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సిపిఎం కి ఇచ్చినటువంటి 2 ఎమ్మెల్యే, 1 ఎమ్మెల్సీ సీటు సంబంధించిన దాంట్లో అటు మిర్యాలగూడతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు లేదా వైరా ఈ 3 చోట్ల పోటీకి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వైరాకి కాంగ్రెస్ నుంచి స్పష్టమైనటువంటి లీడర్ లేకపోవడంతో ఒకవేళ రిజర్వ్ కేటగిరీలో వైరా ఒకటి, మిర్యాలగూడ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతున్న నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఖమ్మం జిల్లాకు సంబంధించి 1 సీటు మాత్రం ఖచ్చితంగా కమ్యూనిస్టులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఎలాగైనా సరే ఖమ్మం జిల్లా నుంచి అంటే ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గం కాంగ్రెస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల పొత్తు కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా కలుపుకొని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగాలని చెప్పేసి యోచిస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్టులు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఓరల్గా ఖమ్మం జిల్లా రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక రూపొందించేసి ముందుకు పోయేటువంటి అవకాశం కనబడతా ఉన్న నేపథ్యంలో వీళ్ళు ఎలాగైనా సరే కాంగ్రెస్ ను బలహీనపరచాలని చెప్పేసి కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, ప్రధానంగా సీఎం కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఈ ఎవరైతే అసంతృప్తి వాదులు ఉన్నారో ఆ వర్గాన్ని కూడా బీఆర్ఎస్ వైపు మలిచేందుకు కోసం కూడా ఇప్పటికే ఇచ్చిస్తున్నట్టు తెలుస్తోంది.
అది చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా రాజకీయ పరిస్థితి పూర్తి మాత్రం తుమ్మల రాజకీయ ఎంట్రీతో ఇటు పొంగులేటి ఎంట్రీతో ఖమ్మంలో కూడా ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కొంచెం అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు అయితే అక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మహబూబాబాద్ జిల్లాలో అంగన్వాడీల ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఎందుకు అంటే కొన్ని రోజుల నుంచి చూస్తున్న వాళ్ళు ఎక్కువగా పోరాటాలు అయితే చేస్తున్నారు. తగిన వేతనం మాకు ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన వేతనాన్ని మాకు కల్పించాలి అని. సో అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఇంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సత్యవతి రాథోడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకోసమే ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అయితే వాళ్ళైతే గట్టిగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి, అసలు సత్యవతి రాథోడ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆమె ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది, అసలు ఏంటి, దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుణ్, మొత్తానికి అంగన్వాడీ ఆయాలైతే కార్యకర్తలైతే అంగన్వాడీ టీచర్స్ అయితే మొత్తానికి అయితే వాళ్ళైతే సత్యవతి రాథోడ్ చేసిన వాక్యాలను నిరసిస్తూ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలోని కూడా సత్యవతి మంత్రి క్యాంప్ ఆఫీసులు అయితే ముట్టడించడం జరిగింది. మొత్తానికైతే అంగన్వాడీలను గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని నిరసన కార్యక్రమాలు అయితే రోజువారీగా వాటికి మాత్రం గడుస్తూ ఉంది. కనీసం ప్రభుత్వానికి కూడా నిమ్మకు నివేదించినట్టుగానే వివరిస్తున్న శైలి బట్టి మాత్రం అంగన్వాడీలు అయితే అగ్రహాన్ని చెప్పే కలెక్టరేట్ల ముట్టడి కావచ్చు, ధర్నా చౌకీల దగ్గర ధర్నాలు కావచ్చు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో అంగన్వాడీలు చేస్తున్న సందర్భంలో మొత్తానికైతే సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రము అంగన్వాడీలపై వ్యాఖ్యలు చేసింది. ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు చేయకూడదు, ప్రభుత్వం ఆల్రెడీ మీకు జీవో తీసిందని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా అంగన్వాడీలు అయితే ఆగ్రహించి మాత్రం ఇలా మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ ఆఫీస్ అంటే ఇటు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. మొత్తానికి అయితే సత్యవతి రాథోడ్ ఇవాళ వరంగల్ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా సత్యవతి మేడారం కూడా అంటే ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారక మేడారం వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే తీసుకోవాలని చెప్పి కూడా మహబూబాబాద్ జిల్లాలో రైట్ స్వామి, ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ వ్యాఖ్యల మీద ఇంటి ఎదుటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఒకవేళ స్పందించినట్లయితే వెనక్కి తీసుకునే ప్రయత్నమే మన సత్యవతి రాథోడ్ చేస్తున్నారా, వాళ్ళకి ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో వివరణించే కార్యక్రమం ఏమన్నా చేపట్టారు అక్కడ? తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడటంతో కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 2018 కంటే ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కూడా ఇవాళ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం గందరగోళానికి గురవుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఈ పక్క సర్వశిక్షణ అభియాన్ ధర్నాలు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మన మరో పక్క కూడా శిశు సంక్షేమం అంటే అంగన్వాడీలు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రెండు ప్రభుత్వానికి ఇటు ముఖ్యమంత్రులు పట్టేసిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంగన్వాడీ ధర్నాలే కావచ్చు అనుకోవచ్చు. వాళ్ళు మొత్తానికి అయితే ఏ స్థితిలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేక కూడా మంత్రి సత్యవతి రాథోడ్ అయితే ఒక అంగన్వాడీలను అయోమయం చేసే వ్యాఖ్యలను చేసిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, జీవోలు వెంటనే మాకు విడుదల చేయాలని చెప్పి కూడా అగ్రహం పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి అయితే మనం డిమాండ్లతో కూడిన వినతి పత్రానికి కొన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా అందించడం జరిగింది. ఇప్పటికైతే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా జీవో మొత్తానికైతే ఇవాళ సత్యవతి రాథోడ్ లోకల్ గా అంటే ఒక అంగన్వాడీలను కూడా ఇలా మాట్లాడడం సభకు కాదని పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికైతే చేసిన వ్యాఖ్యలు మాత్రం మంత్రి తగిన అంటే జీవోలు కూడా తిప్పించే ప్రయత్నం కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైతే అవి చేసిన వ్యాఖ్యల పట్ల కానీ నిరసన పట్ల కూడా ఎలాంటి సమాధానం లేదని చెప్పుకోతే ఆమె ఇవాళ పర్యటన మంత్రి పర్యటన నేపథ్యంలో కూడా వరంగల్ పర్యటన
అది చూసుకున్నట్లయితే ఓవరాల్గా సత్యవతి రాథోడ్ ఎదుట అంగన్వాడీలందరూ కూడా అక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. సో స్పందించడం లేదని అయితే మనకి ఇంకా తెలియాలి పరిస్థితి అక్కడ ఉంది. సో మంత్రి వ్యాఖ్యల మీద అయితే పూర్తిగా అంగన్వాడీలు అందరూ కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఇంటి ఎదుట అయితే ధర్నా వ్యక్తం చేస్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడుతోంది. అయితే గ్రంథాలయ భవన శిలాఫలకం ఆవిష్కరించారు మంత్రి కుప్పలేశ్వర్. అయితే కాలేజీని కూల్చివేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు అని అక్కడైతే విద్యార్థులు కాలేజీ భవనం దగ్గరికి వెళ్ళి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మంత్రిని అడ్డుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అయితే వాళ్ళైతే గట్టిగా కోరుతున్నారు, మా చదువులను అయితే పాటు చేశారు, మా తల్లిదండ్రులు ఎక్కువగా ఉండే ప్రైవేట్ వాటిల్లో చదివించలేకే కదా గవర్నమెంట్ ఆటోల్లో చదివించింది, మరి మీరు ఎందుకు ఈ భవనాన్ని కూల్చివేశారు? అయితే పర్టికులర్ గా అయితే విద్యార్థులు అక్కడ అడుగుతున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. మీద మంత్రి ఏమైనా స్పందించారా? థ్యాంక్ యూ వరుణ్. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి అయితే ఈ రోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పుట్ట మధు వీళ్ళంతా కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఒక స్వల్ప వివాదం నెలకొంది. విద్యార్థి సంఘ నాయకులంతా కలిసి ఆ ఆవరణ మంత్రిని అడ్డుకోవడానికి అయితే ప్రయత్నించిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా తాము పోరాటం చేస్తున్నాము. ఆ స్థానికంగా ఉన్న ఆ కళాశాల భవనము ఆ శిథిలావస్థలో ఉన్నప్పటికీ తాము ఎన్నో సార్లు పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుండా అశ్రద్ధ చేసి ఇప్పుడు లేని కదా అంటే ఇప్పుడు స్థానికంగా ఉన్న కళాశాల బదులు కొత్తగా గ్రంథాలయం ఏర్పాటు చేయడం, గ్రంథాలయానికి నిధులు వెచ్చించడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళంతా ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అంటే విద్యాలయాలు చదువుకు నిలువు అంటే ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు తమ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఆ లక్షల ఫీజులు కట్టలేని పరిస్థితులలో ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలను కానీ ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు కరువైనా కూడా చాలా ఇబ్బందులకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా విద్యార్థులు ఈ కళాశాలలో కూడా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అలాంటి తమకు చదువులకు నిలయంగా ఉన్న కళాశాల భవనాన్ని కూల్చివేసి ఆ ప్రాంతంలో మళ్ళీ లైబ్రరీని కట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆ విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఈ సమయంలో కూడా ఆ స్వల్ప వాగ్వాదం కూడా అంటే విద్యార్థులకు ఆ పోలీసులకు స్వల్ప వాగ్వాదం కూడా చూస్తుంది. అంటే ఇది కొత్తేమి కాదు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కూడా ఎన్నో ఏళ్ల చరిత్ర గల మన దేశానికి ప్రధానమంత్రిని అందించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్ట్స్ కళాశాల కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్ట్స్ కళాశాల కూడా గతంలో ఇదే తరహా ఇలాంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అంతే దేశానికి అప్రచాణిక్యుడిగా చెప్పుకునే పివి నరసింహారావు చదివిన కళాశాల భవనాన్ని కూడా మైదానాన్ని కూడా పూర్తిగా ఒక పార్క్ కోసం దాన్ని అంతా కూడా డిస్మెంటల్ చేసి పార్క్ నిర్మించడం కోసం కూడా ప్రభుత్వం పూనుకుంది. అంటే ఎక్కడికక్కడ విద్యార్థుల సమస్యల పట్ల స్పందించి భావి భారత పౌరులను రూపుదిద్దే ఈ కళాశాల నిలయాలను అంటే విద్యాలయ నిలయాలకు కూడా అంటే ప్రభుత్వాలు నీరు గారుస్తున్నాయని చెప్పవచ్చు. ఈ తరహాలోనే ఈ రోజు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి నిలయం అంటే గర్ల్స్ కళాశాలకు సంబంధించి ఈ ఘటన చోటు చేస్తుంది. అంటే ఎక్కడికక్కడ మౌలిక వసతులు కల్పించాల్సింది పోయి తిరిగి మళ్ళీ ఆ విద్యాలయాలను నీరు గార్చుతున్న పరిస్థితి అయితే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి విద్యార్థులు పోరాటాలు చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విద్యార్థి సంఘ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఎన్నో సార్లు ఉద్యమాలు అంటే మౌలిక సదుపాయాలు సాక్షాత్తు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ కళాశాల గ్రంథాలయ ప్రారంభోత్సవానికి రావడం పట్ల కూడా వాళ్ళంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా వాళ్ళంతా కూడా ఒక పోరాటాన్ని చేస్తున్నారు. అంటే పోలీసులు వారిని అడ్డుకొని ఆ విద్యార్థి నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అయితే జరిగింది. వరుణ్, కాలేజీ ఎందుకు కూల్చివేశారు? అక్కడ అధికారులు విద్యార్థులకు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ చదువుకున్న పిల్లలకు కానీ వాళ్ళకి ఏమన్నా వివరించే ప్రయత్నం ఏమి చేస్తారో? ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది అసలు కాలేజీని? అభివృద్ధి మాటున ఇదంతా కూడా జరుగుతుందని మనం చెప్పవచ్చు.
అభివృద్ధి పేరుతో కూడా అంటే ఇప్పుడు కొత్తగా గ్రంథాలయ భవనాన్ని నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కళాశాల సమీపంలోని ఆ గ్రౌండ్ కి సమీపంలో కూడా ఈ కొత్తగా గ్రంథాలయాన్ని నిర్మించేందుకు గాను ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్థినులు మాత్రం తమకు ఉన్న కళాశాల భవనాన్ని ఆధునీకరించి మౌలిక వసతులు కల్పిస్తే చాలని కొత్తగా ఈ ప్రాంతంలో ఇలాంటి గ్రంథాలయం ప్రస్తుతం అవసరం లేదని చెప్పేసి వాళ్ళు ఒక వాదన వినిపిస్తున్న పరిస్థితి. శిథిలావస్థలు అంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ భవనాన్ని ఆధునీకరించాలని చెప్పేసి వాళ్ళు ఒక పోరాటం చేస్తున్నారు. విద్యార్థి సంఘ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ స్థానిక కళాశాలను మరమ్మతులు చేపట్టి ఆధునీకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పోరాటం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కొత్తగా ఒక లైబ్రరీకి సంబంధించి ఆ బిల్డింగ్ సంబంధించి ఒక పునాదులు పడడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకున్నట్లయితే పూర్తిగా అక్కడ పరిస్థితి కూడా మంత్రి వచ్చి ఇనాగ్రేషన్కి వచ్చినా కానీ అక్కడ విద్యార్థులు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కొంత ఉద్రిక్త దారితీసినా కానీ పోలీసులను నెమ్మదించే ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో ఎప్పటి నుంచో మనం చూస్తా ఉన్నాం ఖానాపూర్లో రేఖా నాయక్ వర్సెస్ జాన్సన్ నాయక్ వీళ్ళిద్దరికి కూడా పోటాపోటీగా అక్కడ జరుగుతున్న ఉద్రిక్తతను మనం చూస్తానే ఉన్నాం. సో అయితే ఖానాపూర్లో అధికార పార్టీకి రేఖా నాయక్ అయితే గన్నం తప్పనట్లు కనిపిస్తుంది. అయితే తన తడాకా చూపుతానంటూ జాన్సన్ నాయక్ అయితే రేఖా నాయక్ అయితే సవాల్ విసిరారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ పై స్థానికంగా కూడా ఎక్కువగా భిన్నాభిప్రాయాలు అయితే వస్తా ఉన్నాయి. స్థానికేతడు అతడు ప్లస్ అదిగాక క్రైస్తవుడు అంటూ ఫుల్ జోరుగా అయితే అక్కడ చర్చ జరుగుతుంది. రేఖా నాయక్ సింపతి కూడా పెరుగుతుంది అని అయితే మనం చెప్పవచ్చు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ఖానాపూర్ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలను చూసినట్లయితే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించి ఆ యొక్క ఎన్నికల ఫలితాల పైన రేఖా నాయక్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2వ మారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖా నాయక్ ను ఈసారి పక్కన పెట్టి కేటీఆర్ కు సన్నిహితుడు, చిన్ననాటి మిత్రుడు అయినటువంటి జాన్సన్ నాయక్ అనేటటువంటి కరీంనగర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి జాన్సన్ నాయక్ ను ఇక్కడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇది వరకు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ జాబితాలు. అయితే జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి విషయంలో కొంతకాలంగా అంటే కొద్ది నెలలుగా ఇక్కడ అభ్యర్థిగా ఆయనకు అవకాశం దక్కే పరిస్థితులు ఉంటాయి అనేటటువంటి ప్రచారం జోరుగా సాగినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా రేఖా నాయక్ లేదు ఈ మారు అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుంది అనేటటువంటి ధీమాను నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. చివరకు జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వం ఖరారైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే ఒకవైపు అంటే ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉన్నటువంటి ఖానాపూర్ లో ఎస్టీ ఓట్లతో పాటుగా గిరిజన ఓట్లతో పాటుగా బీసీ వర్గాలకు చెందినటువంటి ఓట్లు కూడా చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కినా కూడా ప్రస్తుతం బీజేపీ నుండి బరిలో ఉన్నటువంటి అంటే టికెట్ బరిలో ఉన్నటువంటి మాజీ ఎంపీ, మాజీ జెడ్పీ చైర్మన్ అయినటువంటి రాథోడ్ రమేష్ చాలా బలమైనటువంటి గట్టి పోటీదారు అనేటటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిగా ఖరారైన జాన్సన్ నాయక్ ప్రజల నుండి మద్దతు పొందడం తర్వాతి విషయం. కానీ ముందుగా రేఖా నాయక్ రూపంలో వచ్చేటటువంటి గండాన్ని తప్పించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం నెలకొని ఉంది వరుణ్. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు జరిగిన అవమానాన్ని నేను సహించబోనని చెప్పి తన తడాకా ఏంటో రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా చూపిస్తానని చెప్పి రేఖా నాయక్ ఇది వరకే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎస్టీలో ఉన్నటువంటి ఆదివాసీ, లంబాడా ఈ 2 తెగలకు సంబంధించినటువంటి విషయాన్ని చూసినట్లయితే లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా జాన్సన్ నాయక్ ని తమవాడిగా భావించినటువంటి పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు సంబంధించినటువంటి మత ధర్మాలు కావచ్చు, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. అదే సమయంలో ఇంకొక వైపు బలమైనటువంటి ఒక ప్రశ్న
నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా వేగంగా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు తెలంగాణ పోరాటం జరిగిందే స్థానికత పేరుతో. తమకు చెందాల్సినటువంటి ఏవైతే నీళ్లు, నిధులు, నియామకాలు కావచ్చు, ఇంకేవైనా వనరులు కావచ్చు, ఈ నేపథ్యంలోనే ఈ బేస్ పైననే జరిగినటువంటి పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో స్థానికేతరుడైనటువంటి వ్యక్తికి ఏ విధంగా టికెట్ కేటాయిస్తారు అనేటటువంటి ప్రశ్న తెరపైకి జోరుగా వస్తుంది. అలాగే దీనిపైన చాలా జోరుగా చర్చ సాగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి చూసినట్లయితే కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించడానికి కేటీఆర్ కు సన్నిహితుడు కావడం మాత్రమే ఏకైక అర్హతన అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి సర్కిళ్లలో చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇంకోవైపు చూసుకున్నట్లయితే జాన్సన్ నాయక్ కు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం కూడా ఆయన అంటే లీడర్ గా ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఆయన వ్యక్తిగత వ్యవహార సరళి కూడా కొంత స్థానికంగా ఇదివరకే కొన్నేళ్లుగా పనిచేస్తున్నటువంటి స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత అసంతృప్తి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఆయా మండలాల్లో, నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో స్థానికులు కాకుండా తన ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది సన్నిహితులకు మాత్రమే బాధ్యతల్ని అప్పగించడం, వాళ్ల ద్వారానే కార్యక్రమాలన్నీ చేస్తుండటము అనేటటువంటిది స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్ లో చాలా అసంతృప్తికి దారితీస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అన్ని ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కావచ్చు, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, జాన్సన్ నాయక్ తమను పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటటువంటి అభిప్రాయము ఖానాపూర్ నియోజకవర్గంలోని అధికార బీఆర్ఎస్ పార్టీలో రోజు రోజుకు కొంత అధికమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే సవాళ్లు ఎదురవుతున్నాయో, ఒకవైపు రేఖా నాయక్ విసిరినటువంటి సవాల్ కావచ్చు, అలాగే తన విషయంలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, తలెత్తుతున్నటువంటి అనుమానాలు, ప్రశ్నలు, అభిప్రాయాలు కావచ్చు, వీటన్నిటిని జాన్సన్ నాయక్ ఏ విధంగా అధిగమిస్తారు, అసలు అధిగమిస్తారా లేదా అనేటటువంటిది రాబోయే రోజుల్లోనే స్పష్టంగా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికిప్పుడు చూసినట్లయితే మాత్రం అధికార పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రేఖా నాయక్ రూపంలో ఒక పెనుముప్పు పొంచి ఉంది అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. వరంకు రైట్, మనకు ఒక విషయం తెలుస్తోంది జోషి, సొంత పార్టీలోనే జాన్సన్ నాయక్ పై పూర్తిగా అసంతృప్తి ఉన్నట్లు మనకైతే సమాచారం వస్తుంది. అసలు ఎందుకు అసంతృప్తి వర్గాల అతని మీద ఎందుకు అంత అసంతృప్తి వస్తుంది? ఏమన్నా అవినీతికి ఏమన్నా పాల్పడాలా, లేదంటే కేవలం రిజర్వేషన్ కేడర్ అయ్యండి తను క్రైస్తవుడు ప్లస్ అధికాక స్థానికేతరుడు అని మాత్రమేనా? అసలు ఏంటి, అసలు ఎందుకు అసంతృప్తి చాలా ఎక్కువ వస్తున్నాయి? ఇక్కడ ఖానాపూర్ విషయానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని గత కొద్ది నెలలుగా మనము కొంత క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వరుణ్, ఒకానొక సందర్భంలో రేఖా నాయక్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేఖా నాయక్ పైన ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ టికెట్ కేటాయింపు తర్వాత క్రమంగా మారుతున్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే వరుసగా చాలా సందర్భాల్లో రేఖా నాయక్ మీడియా సమావేశాల్లో పేర్కొన్నటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తావించిన అంశాలు కావచ్చు, ఆమె మీడియా ఎదుటనే కన్నీరు మున్నీరు అయినటువంటి సందర్భాలు కావచ్చు, ఆమె ఉద్వేగంగా మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఫీలింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల్లో చాలా బలంగా నాటుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇంతవరకు కొద్ది కాలం క్రితం వరకు ఆమె పైన ఉన్నటువంటి అసంతృప్తి, ఆగ్రహం ఏదైతే ఉండేనో జనాలలో, అది క్రమంగా ఇప్పుడు జాన్సన్ నాయక్ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత క్రమంగా ఆమెకు సింపతి రూపంలో కన్వర్ట్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. అంటే మహిళకు అంటే ఒక అన్యాయం జరిగింది అనేటటువంటి కోణంలో, అలాగే మంచి అయినా చెడైనా సరే స్థానికంగా ఉంటూ జనాలతో మమేకం అవుతున్నటువంటి రేఖా నాయక్ ను పక్కన పెట్టడం సరైనటువంటి చర్య కాదు అనేటటువంటి కోణంలో, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈమెకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడో వేరే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ కేటాయింపు అనేటటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ వెరసి రేఖా నాయక్ విషయంలో గత కొంతకాలం క్రితం వరకు ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో అది క్రమంగా సద్దుమణిగిపోతూ అదే స్థానంలో ఆమెకు కొంత సానుభూతి పెరుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. అంటే జనాల్లో ఏ విధమైన అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రెండవ మారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఒక నాయకురాలిగా ఆమెకంటూ ఒక ప్రజాబలము కావచ్చు, పార్టీలో ఆమెకంటూ ఒక క్యాడరు, ఆమెకు ఫాలోవర్స్ అనేటటువంటి వర్గాలు అనేటివి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈమె ఏదైతే ఛాలెంజ్ విసిరారో, సవాల్ విసిరారో, రాబోయే ఎన్నికల్లో తన తడాకా చూపుతానంటూ
దీనికి సంబంధించినటువంటి ప్రభావం అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల పైన ఖచ్చితంగా ఉంటుంది అనేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది ఇవాళ. థ్యాంక్ యూ జోషి. అది కానపూర్లో పూర్తిగా పరిస్థితి అయితే రేఖ నాయక్ వర్సెస్ ఒక పక్క జాన్సన్ నాయక్ ఉంది. చూద్దాం, 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఎటు నుంచి ఎటు తారుమారవుతుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కూడా ఎవరు ఉండరు అంటారు. సో అదగా వీళ్ళిద్దరు మారుతారా లేదంటే దీన్ని పోరాటాన్ని కంటిన్యూ చేస్తారా, సవాల్కు ప్రతి సవాల్ విసురుకొని వీళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఖచ్చితంగా మనం 3 నెలలు ఆగితే కానీ మనకు తెలియదు. సో ఇది వాళ్ళ రిపోర్టర్స్ టైం. ఒక రిపోర్టర్స్ టైం మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.